పాండుకు పిల్లలు పుడుతున్నారనే విషయం తెలిసి ధృతరాష్ట్రుడు గాంధారిని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. 9 months దాటి చాలా రోజులు అయిపోయింది, ఇంకా పిల్లలు ఎందుకు పుట్టట్లేదు నీకు 100 మంది పిల్లలు పుట్టే వరం ఉందని చెప్పి పెళ్ళప్పుడు చెప్పావు, అసలు ఇదంతా నిజమా అబద్ధమా, నన్ను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఆమెతో రూడ్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను ఇంకొకరితో పిల్లలు కనాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడికి శకుని వచ్చాడు, గాంధారిని కన్సోల్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు గాంధారి ఏమందంటే, ఆయన తప్పేం లేదు, ఆయనకైనా పిల్లలు రాజు కావాలని కోరికుంది, కానీ నేను వైఫ్ గా ఎప్పుడు అతను డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాను, ఇప్పుడు కూడా 100 పిల్లల్ని ఇస్తానని చెప్పి 9 months దాటాక కూడా ఇంకా అతనికి పిల్లల్ని ఇవ్వలేకపోయాను, ఇది శివుడు నాకు ఇచ్చిన అదృష్టమో లేకపోతే బ్యాడ్ లక్ అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడింది. అప్పుడు శకుని ఏమన్నాడంటే, నీ కడుపులో పెరుగుతుంది శివుడిచ్చిన వరం, ఆయన ఇచ్చిన వరాన్ని బ్యాడ్ లక్ అనే ముద్రేయొద్దు అని చెప్పి చెప్పాడు. ఇలా మాటలు జరుగుతుండగా ఒక దాసి వచ్చి ఏం చెప్పిందంటే, ధృతరాష్ట్రుడు ఇంకో దాసితో పిల్లలు కంటానికి రెడీ అయ్యాడు అని చెప్పి చెప్పింది. అప్పుడు గాంధారి చాలా బాధతో ఏమందంటే, ఆయన నన్ను పనిష్ చేయడానికి ఫిక్స్ అయితే ఆ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను, దాసిని పంపించండి అని చెప్పింది. అదే కోపంలో శివుడి ముందుకెళ్లి, ఎందుకు నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఎన్ని రోజులు నాకు ఈ శాపం, ఎన్ని రోజులు నేను ఈ బాధని భరించాలి అని చెప్పి కోపంలో తన కడుపుని గట్టిగా గుద్దుకుంది. ఆ తర్వాత గాంధారికి పుట్టింది చూసి అందరూ షాక్ అయ్యారు, ఈ పిచ్చి పని చేసినందుకు తన మీద బాగా కోపం తెచ్చుకున్నారు. అప్పుడు గాంధారి వెళ్ళి ఏమైందని చూస్తే ఆమెకి ఒక మాంసపు ముద్ద పుట్టిందనమాట. అయితే తను ఇన్ని రోజులు మోసింది, ఇన్ని రోజులు కష్టపడింది అంతా వృధా అయిపోయిందని బాధపడింది. అప్పుడు వ్యాసుని పిలిస్తే వ్యాసుడు ఈ మాంసపు ముద్దని 100 pieces లోకి డివైడ్ చేసి విడివిడిగా కుండల్లో పెట్టి దాంట్లో వేయాల్సిన వివిధ రకపు మూలికలు చాలా వేరే వేరే పదార్థాలు వేసి వాటిని మూసేశాడనమాట. మూసిన కొన్ని రోజులకి ఒక కుండ ఇరిగి దాంట్లో నుంచి దుర్యోధనుడు పుట్టాడు. పుట్టిన మొదటి కొడుకును చూసి ధృతరాష్ట్రుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. హస్తినాపురపు త్రోన్ మీద వీడిని ఎలాగైనా కూర్చోబెట్టాలని మనసులో ముద్రేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన కుండలు కూడా ఇరగటం మొదలైనవి.